ఆకాశవాణి వార్తలకు స్వాగతం. రేవంత్ రెడ్డి గారు చాలా మంచివారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి రావడం తెలంగాణ యొక్క అదృష్టం. చాలా అద్భుతమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి అనే ఒక రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. చాలా హృదయంతో కూడినటువంటి మంచి హృదయంతో కూడినటువంటి వ్యక్తి. మా ఊరి దేవుడు అందాల రాముడు, తెలంగాణకి భీముడు మరి రేవంత్ అన్న. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడు మా రేవంత్ అన్న. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, సౌందర్యమైనటువంటి వ్యక్తి, సుందర పురుషుడు, యుగ పురుషుడు, కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి. అభయహస్తం, ఆపన్న హస్తం, కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం హస్తం హస్తం. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు లాంటి రేవంత్ రెడ్డి గారు దొరకడం మా తెలంగాణ ప్రజలు అబో ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం. ట్రింగ్ ట్రింగ్ ఆకాశవాణి వార్తలు సమాప్తం. గిది చెప్పనీక మేము పెట్టుకున్న మార్నింగ్ న్యూస్ నాకు అర్థం కాకడుగుతా డప్పు కొట్టి మిమ్మల్ని భజన చేసి మా ఊరి దేవుడు అందాల రేవంతు అని పాట పాడుకోవాలా మేము? ఒక పక్క ఉద్యోగాలు అమ్ముకుంటుంటే ఊరికే మనుషులు ఉన్నారు కదా, నిస్వార్థంగా పనిచేస్తున్నారు కదా, ఉద్యోగాలు చట్టబద్ధంగా వస్తాయి కదా అనుకొని అమ్ముకొని ఉంటే ఎవరు కూడా మాట్లాడద్దు. అయినా గాని మా తెలంగాణ దేవుడు మా రేవంత్ భీముడు అని పాట పాడుకోవాలి. దానికోసం మేము పెట్టుకోవాలి. అడగద్దు, క్వశ్చన్ చేయొద్దు, మాట్లాడద్దు, కక్కద్దు, ప్రశ్నించద్దు, ఏం చేయొద్దురా నాయన. తెలంగాణలో ఏంది ఉద్యోగాలు బహిరంగంగా అమ్ముకుంటుంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా అమ్ముకుంటున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడా? ఎట్లాగో అయిపోయింది, నా ముఖ్యమంత్రి పదవి పీకేస్తున్నారు, ఇంకా ముఖ్యమంత్రి పదవి పీకేస్తున్నారు, చేయడానికి ఏం లేదు, మారుస్తారట పదవిని, మార్చే లోపల దోసుకుందాం ఉన్న కాడికి అని చెప్పి